జీవితాల్లో మరి ఏదైతే సరి చేసుకోవాల్సిందో సరిచేయండి ప్రభు. మేము యోగ్యంగా ప్రభు ఆ యొక్క దేవ శరీరము ఆ రక్తంలో భాగం పంచుకున్నటకు మాకు సాయం చేసి పెట్టండి. ఇది ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరం అని గుర్తెరిగి దాంట్లో దేవ జాగ్రత్తగా చూసుకొని దాంట్లో పాలు పొందుటకు మాకు సిద్ధపరచండి. చదవబడిన వాక్యం దీవించండి, మాకు దేవ బోధించండి. దేవ నిలబడుతున్న దాసునికి జ్ఞాన ఆలోచన ఇచ్చి దేవ నోటిలో బూరవై మీ యొక్క ప్రజలకు మీ యొక్క జీవవాకు అందించుమని దేవ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని గణపరచు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క దినాన ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు ఈ యొక్క అనుభవం కలిగి ఉండాలని దేవుడు తన యొక్క దాసుల ద్వారా నేర్పించిన క్రమం కదా. ఈ యొక్క సావసం వచ్చినప్పుడు ఈ యొక్క రొట్టె విరుచుట చాలా అనుభవపూర్వకమైన ఈ యొక్క క్రమం. భక్త సింగ్ గారికి దేవుడు మాట్లాడుతూ ఈ యొక్క సావసాన్ని తెచ్చినప్పుడు చాలామంది తెగించిన వారు ఉన్నారు. మొదటిగా చెన్నై ప్రదేశంలో, మద్రాస్ ప్రదేశంలో ఈ యొక్క బల్ల మొదలెట్టినప్పుడు ఆ యొక్క కొండ ప్రదేశానికి తీసుకెళ్ళి భక్త సింగ్ గారు ఆ యొక్క అనుభవం నేర్పించారు. అంటే దేవాది దేవుడు చూపించిన ఆ క్రమాన్ని ఎట్లా పాటించాలో నేర్పించాడు. రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, సావసం కలిగి ఉండుట, మళ్ళీ ఎడతెగక ప్రార్థన కలిగి ఉంట. ఈ క్రమం చూపిస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క పరిశుద్ధులకి కూడుకొని కొంతమంది ఆ కొండ ప్రదేశంలో ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క కొండ ప్రదేశం అంతా తేళ్ళు పాములతోనే ఉన్నాయట, అన్ని పురుగులతోనే. ఆ సాహసం నేర్పిస్తున్నప్పుడు చాలా ప్రమాదకరమైన స్థలం. కానీ ప్రార్థన చేసేవారు మాత్రమే కళ్ళు మూసుకొని ఉంటారు. తక్కిన వాళ్ళను వచ్చిన ఆ దీపంలోని ఆ తేళ్ళు చంపిన వాళ్ళు, అలా పురుగులు చంపిన వాళ్ళు, విషమైన జీవులు చంపిన ఆ యొక్క అనుభవం. అప్పుడు దేవాది దేవుడు ఈ యొక్క క్రమం చూపించిన ఈ క్రమము మనకు ఇప్పుడు ఏ పాములు తేలిలేవు, కానీ సుఖవంతమైన ప్రదేశంలో దేవాది దేవుని యొక్క శరీరము, ఆయన రక్తము పాలు పొందే జీవితము మాకు అనుగ్రహించి పెట్టాడు. వారు అంత కష్టపడి ఈ యొక్క సాహసాన్ని తెచ్చారు. మనమైతే ఏదో హాయిగా మంచి డ్రెస్సులు వేసుకుని రావడము, ఏదో మంచి మందిరంలో కూర్చుని ఆరాధన చేసుకొని బల్ల సేవించుకొని వెళ్ళిపోతాం. ఇది సామాన్యంగా చూస్తాం కదా, కానీ ఇది సామాన్యమైనది కాదు. చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఇది ఈ క్రమము తేబడింది. దాన్ని అలాగే ఉంచాలని దేవుని యొక్క ఆశ. అందుకనే ఈ ప్రభుదినం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క క్రమంలో మనం వెళ్ళే ముందు తన యొక్క జీవవాకు నుంచి మనం చదివిన వాక్య భాగంలోని పరలోక రాజ్యంలో ఒక మనుషుడు ఉండను, దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఏముందంటే పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు కావలసిన విధులు. ఒక మనుషుడు దేశాంతరం పోయినప్పుడు ఎలాగుంటుందో పరలోకంలో వెళ్ళవలసిన విధులు కూడా అలాగే ఉంటుంది. మనము సామాన్యంగా ఏదో రక్షణ పొందాము కదా, ఏదో బాప్తిసం తీసుకున్నాము, బల్ల సేవిస్తున్నాము, క్రమంగా ఆరాధనకి ప్రార్థనకు వస్తున్నాము, పరలోక రాజ్యంకి వెళ్ళిపోతాము అనేటట్టుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇలా సామాన్యంగా దేవుని యొక్క మార్గాన్ని చూడకూడదు. నువ్వు ఒకవేళ దేవుని యొక్క మార్గాన్ని కానీ దేవుని కానీ సామాన్యంగా చూస్తే దేవుడు కూడా నీకు సామాన్యంగానే చూస్తాడు. ఇప్పుడు బైబిల్ ఎత్తి మనము బైబిల్ కొరస్ పాడుకుందామని దైవజనులు చెప్పినప్పుడు ఎంతమంది బైబిల్ ఎత్తారు? అందరు ఎత్తారా? ఇలాగెత్తారా? లేకపోతే ఇలాగే ఎత్తారా? కొంతమంది ఇలాగెత్తారు, కొంతమంది ఇలాగెత్తారు, కొంతమంది ఇలాగెత్తారు. బైబిల్ ఎత్తి బైబిల్ కొరస్ పాడుకుందామంటే బైబిల్ మనకంట హెచ్చుగా ఉండాలా. నువ్వు ఒకవేళ బైబిల్ ఇలా పట్టుకున్నావు అనుకో, నీతో సమానము బైబిల్ అని, బైబిల్ కొద్ది నీ తల కిందకు పట్టుకున్నావు అనుకో, నీకంటే కింద నా బైబిల్ అని.
బైబిల్ ఎప్పుడైతే నీకంట పైన ఎత్తుతున్నావో, నీ అనుభవంలోని బైబిల్ నాకంట హెచ్చు, బైబిల్ దేవుడు నాకంట హెచ్చైన వాడు అని నీ హృదయంలో ఉంటుంది. అందుకనే హృదయార ఎత్తుతున్నావు. హృదయార ఎత్తితే అది దేవుని కనిపిస్తుంది. నువ్వు హృదయార ఎత్తుతున్నావో లేదో నీకు నువ్వే పరీక్షించుకోవాలా. ప్రభు యొక్క బలకు వెళ్ళే ముందు కూడా ఏమంటున్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలా. ఎవరికి వారే పరీక్షించుకోవాలా, పక్క వారికి చూడకూడదు. కొంతమంది ఏం చేస్తామంటే చేతులు ఎత్తుతాము, పక్క వరకు కూడా చూస్తుంటాం. అక్కలు అన్నాలు తీసుకుంటున్నారా? మొన్న అక్క వేరే వాళ్ళతో గొడవ పడ్డారు కదా, అన్న ఒకళ్ళు గొడవ పడ్డారు కదా, ఇలాంటివి చిన్న చిన్నవి చూస్తుంటాం. చూడకూడదు. నీకు నీ దగ్గర బల్ల వచ్చి ఎప్పుడైతే టచ్ అయిందో అప్పుడే కళ్ళు మూసి తీసుకొని తిరిగి నీ పని నువ్వు మళ్ళీ ఆ క్రమశిక్షణలోకి వెళ్ళిపోవాలి. కళ్ళు తెరిచి నా దగ్గర వస్తుందా లేదా అన్నీ చూడ నీ పని కాదు, క్రమం కాదు అది. ఎవరు ఎలాగ వెళ్ళినా నువ్వు వారికి తీర్పు తీర్చడానికి నువ్వు లేవు. తీర్పు తీర్చేవాడు ఆయన ఒక్కడే. అందుకనే మనం చదివిన వాక్య భాగంలో దేవాది దేవుని వాక్కు ఏమంటుందంటే, పరలోక రాజ్యములో ఏమంటుందమ్మా? పరలోక రాజ్యం అంటే ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2 తలంతును, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. ఇప్పుడు నువ్వు నేను ఈ యొక్క మందిరానికి వచ్చాం. ఎవరి సామర్థ్యము అంతే. నీకు ఎంత సామర్థ్యమో, నీకెంత జ్ఞానం ఉందో, నీకెంత శక్తి ఉందో, నీకెంత బలం ఉందో దేవుడికి తెలుసు. రక్షణ ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన తలంతు, నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడో దేవునికి తెలుసు. ఇక్కడ తలంతు అంటే ఏది బహుమానం కోరుకుంటాం అంటే నేను ఎలా ఉండాలా, ఎలాంటి స్థితిలో ఉండాలా అది ఆలోచించకూడదు. ఆత్మీయ ఆలోచన రావాలా. దేవుడు నాకు ఇచ్చిన అనుభవము, నాకు ఇచ్చిన ఈ రక్షణ నేను ఎలా ఉపయోగించాలి. ఇది సుమారు రక్షణ పొంది ఒక 30 సంవత్సరాలు అయింది అనుకోండి. 30 సంవత్సరాలు అయినా ఒక్క తలంతోనే ఉండిపోతాం. అంటే ఒక్కటే తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేస్తాం. అది మరి హెచ్చవదు. కానీ మొదటి తలంపు ఎంత తీసుకున్నాడమ్మా? 5 తలంపులు తీసుకున్నాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు ఇంకా 5 సంపాదించుకున్నాడు. అంటే నీకిచ్చిన రక్షణ నువ్వు కప్పుకోకూడదు, భూమిలో పాతి పెట్టకూడదు, అది ఉపయోగించాలి. అనేక మందికి నువ్వు పొందిన రక్షణ అనేక మందికి వెళ్ళాలా. అమ్మా యేసుప్రభు గురించి స్వార్థ ప్రకటించాలా. నీతోనే ఆ యొక్క రక్షణ చనిపోతుంటే ఎందుకు పనికిరాదు? క్రీస్తు యేసుప్రభు ఈ యొక్క భూలోకానికి వచ్చి తన యొక్క శరీరము, తన యొక్క రక్తం కార్చింది నీతో అలా ఉండిపోవడం కాదు, అనేక ఆత్మలు నీ ద్వారా రావాలి. భక్త సింగ్ గారు ఈ యొక్క భూలోకంలో వచ్చి తన కుటుంబం అంతా విడిచి వెళ్ళిపోయారు. ఒరే బోల్డ్ ఆస్తి ఉంది నాన్న, 100 ఎకరాలు కొబ్బరి తోట ఉంది, బంగారం ఎంత కావాలంత ఉంది, అది అంతా మరి ఎలాగరా నువ్వు యేసుప్రభుకు అలాగ నమ్ముకొని అంటే? నమ్ముకుంటే నమ్ముకో, కానీ నీ లోపలే నమ్ముకో. మా యొక్క సిక్కు మతంలోని యేసుప్రభుకు నమ్ముకుంటానని చెప్పకు, నీ హృదయంలో నమ్ముకో, బైబిల్ లోపల చదువుకో, కానీ బయటకు ఎవరికి చెప్పకు అనగానే, నాన్న నేను గాలి పీల్చకుండా ఎలాగ ఉండగలను నాన్న అంటే, గాలి కాదురా యేసుప్రభు అంటే. నా గాలి, నా ఊపిరి యేసుప్రభు అయి ఉన్నారు. నేను ఎలాగ పీల్చుకోకుండా ఉంటాను? ఆ గాలి లేకపోతే చచ్చిపోతాను నాన్న. ఆ యొక్క కొబ్బరి తోట ఆస్తి లేకపోయినా బతుకుతాను, లేకపోతే ఆ బంగారం లేకపోయినా బతుకుతాను, ఆస్తి పాస్తులు ఏది లేకపోయినా నేను బతుకుతాను, కానీ యేసుప్రభు లేకపోతే బతకలేను. రక్షణ పొందినప్పటి నుంచి ఈ మాట ఎవరికైనా చెప్పావా? ఒకే తలంతుతోనే ఉన్నావా? యేసుప్రభుకు నమ్ముకున్నాను అంటున్నావు. ఎవరికైనా నేను యేసుప్రభు వాణ్ణి అని ఎప్పుడైనా రుజువు చేసుకున్నావా? ఎవరైనా వీళ్ళు యేసుప్రభు వాళ్ళు అని చెప్తున్నారా?
పరలోక రాజ్యములో ప్రవేశించుటకు కావలసిన విధులు కొన్ని చూసి బలలోకి ప్రవేశిద్దాం. చూడండి, మొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ధన్యులు పరలోక రాజ్యం ఎవరిదమ్మా? పరలోక రాజ్యం ఎవరిది? ఆత్మ విషయమై దీనత్వము గలవారిది పరలోక రాజ్యం. క్రైస్తవురాలు అని చెప్పుకునే నీకు దీనత్వము ఉందా? అసలు దీనత్వం అంటే వస్త్రంలో కూడా దీనత్వం, నీ ప్రవర్తనలో దీనత్వం, నీ ఉద్యోగం వెళ్ళినప్పుడు అక్కడ నీ యొక్క స్టాఫ్లో నీ యొక్క దీనత్వం కనిపించాలా. నువ్వు కాలేజీకి కానీ స్కూల్కి కానీ ఎక్కడ వెళ్ళినా నువ్వు బస్సు స్టాప్లో కానీ బస్సులో ఎక్కినప్పుడు కూడా నీకు దీనత్వం ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే బస్సుకు ఎక్కారనుకోండి, బస్సుకు ఎక్కితే వృద్ధులు వచ్చి వారి పక్కన నిల్చున్న మొబైల్ చూసుకొని కూర్చుంటాడు కానీ లగడు. శక్తి ఉంది, బలం ఉంది నిల్చోడానికి, యవనస్తుడే, క్రైస్తవులే, కానీ దీనత్వం లేదు. అయ్యో నాకంటే పెద్దవారు, వీరు ఎన్ని సంవత్సరాలు బతికారు, నిల్చోలేరేమో, సీట్ ఇద్దాం, దీనత్వం అసలు లేదు. ఇప్పుడు క్రైస్తవులు అనబడేవారు వస్త్రం ఎలాగుంటుంది? మేము వేసుకున్న వస్త్రం ఇతరులకు క్రైస్తవులు ఇలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారు, చక్కగా ఉంటున్నారని ఏమైనా దీనత్వం ఉందా? దీనుడు అసలు కనిపిస్తున్నామా? ప్రభు యొక్క బలకు వెళ్ళే ముందు పరీక్షించుకుందాం. ప్రభువా, నాకు దీనత్వం ఇవయ్యా, వస్త్రాలు అయినా, నా యొక్క ప్రవర్తనలో అయినా, నా యొక్క నడవడిలోనైనా, నా యొక్క చూపుల్లోనైనా, నా యొక్క ప్రతి విషయంలో నాకు దీనత్వము. ఈ దీనత్వం లేకపోతే నీ యొక్క రాజ్యంలో ప్రవేశం లేదని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, ఇదిగో మీ యొక్క రక్తము, మీ యొక్క శరీరంలో పాల్గొనే నాకు ప్రభువా మీ యొక్క దీనత్వం ఇవ్వండి అంటూ అడిగి ఆయన యొక్క బల్లలో ప్రవేశించే వారిగా ఉండాలి. ఇది మొదటిది. రెండోది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండి. 25వ అధ్యాయము 33-34. తన అమ్మ 25-33 తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని రాజ్యమును స్వతంత్రించుకున్నాయి. దీనికి ఒక పేరు పెడదాము, దయారసమైన సేవ. ఈ సేవ ఏటట? ఎవరికి పిలుస్తాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారని ఎవరికి పిలుస్తాడమ్మా? అందరికి పిలువడు. స్కూల్లో బాగా పని చేస్తున్నారు అనుకో, లేకపోతే ఉద్యోగంలో బాగా పని చేస్తున్నారు, వాళ్ళకి ముందు పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? వాళ్ళు ఎలాంటి సేవ అయినా చేయగలరు. మందిరంకి వస్తాము, చేపలు తీయము, మందిరం తుడవము, వెళ్ళిపోతాం. కిటికీలు తెరిచిన కిటికీలు అలాగే ఉంటాయి. లేకపోతే పెద్దలు కూర్చుంటారా, చైర్లు తీసి పక్కన పెడదాం. యవ్వనస్తులా లేకపోతే బలమైన వారమే. సేవ క్రమం లేదు. మరి పరలోక రాజ్యంలో ఎలాగా? దేవుని యొక్క సన్నిధిలో నీ దయారసమైన సేవ ఎక్కడ కనిపిస్తుంది? ఈ దయారసమైన సేవ ఎలాగా? సంఘమంతా కూడి ప్రార్థన చేసినప్పుడు నువ్వు లేకపోతే ఎలాగా? సంఘమే ప్రభు దినానపు విశ్వాసులుగా ఉంటాం. ప్రార్థన సావసంలో రాము, పరిశుద్ధుల సావసంలో రాము, సువార్తకు వెళ్ళము. మా మందిరాల్లో ఉన్నారు. ఈ దినము మా దైవజనులు ప్రతి ఆదివారం సువార్తకు తీసుకెళ్తారు. సువార్త అనగానే గబగబా తినేసి అమ్మ సువార్తకైనా తీసుకెళ్తారు అన్నట్టు పారిపోతారు. ఒకవేళ దేవుడు వచ్చి, ఏమమ్మా ఎవరికైనా సువార్త చెప్పేవా అనుకో, సువార్త చెప్పేవా,
30-40 సంవత్సరాలు నీకు జీవం ఇచ్చాను కదా, ఎవరికైనా నా గురించి యేసు ప్రభు లోకరక్షకుడు, నమ్ముకో నీకు రక్షిస్తాడు, పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడని ఒక్కరికైనా చెప్పావా? 40 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చానా? ఎవరికైనా చెప్పావంటే ముఖం దించుకోను. ఎందుకు? ఒక్కరికి పరిశుద్ధులతో సువార్తకి వెళ్తే కొంతమంది వద్దు అంటారు, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది అంగీకరిస్తారు. మా ఏరియాలోను మాకు ఒక భాష ఉంది, అరకులో ఒక భాష ఉంది. మొన్న వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు ఒక గ్రామంలో వీళ్ళు తెలుగుతో చెప్తున్నారు, మాకు ఏమీ అర్థం అవ్వట్లేదన్న. ఒక సిస్టర్ వినేసి, అన్న పాపం వృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుగు అర్థం అవ్వట్లేదంట, ఒరియతో చెప్పండి అన్నా. మేమేమో ముందు తెలుగుతో చెప్పేసాం, ఈ మాటలు మాకు తెలియదు కదా, మా భాష కానీ తెలుగు చదివి అలవాటు అయిపోయాము, తెలుగుతోనే సువార్త మెసేజ్ చెప్పడం, మా ఒరియతోనే దీనికి ట్రాన్స్లేషన్ చెప్పడం మాకు రాదు, అంటే కొద్దిగా లోతుకు చెప్పడం రాదు. ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని వాక్యం ఉంది అనుకో, ఇది ఒరియతో ఎలాగ చెప్పాలో తెలీదు, అంటే దానికి ట్రాన్స్లేషన్ చేయడం రాదు. అలాగే మేమేంటంటే తెలుగుతోనే సువార్త చెప్పాం. తెలుగుతో సువార్త చెప్తే కొంతమంది కూర్చున్న, ఏం చెప్తున్నారమ్మా అంటున్నారట. వాళ్ళు ఏం చెప్తున్నారు మాకేం తెలియట్లేదు, అక్కడ మైక్ పట్టుకొని ఏదో అన్న పలుకుతున్నారు, ఏం పలుకుతున్నారు తెలియదు అన్నారు. అప్పుడు ఒక సోదరి వచ్చి, అన్న ఇలా చెప్తున్నారు, వాళ్ళకి సువార్త ఏం యేసు ప్రభు గురించి ఏం అర్థం కావట్లేదట, ఒరియతో చెప్పండి అన్నారు. అప్పుడు అన్న ఏది వస్తే అది చెప్పండి అన్న. అప్పుడు కొంతమంది వచ్చి దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. యేసు ప్రభు రక్షిస్తాడా, స్వస్థత ఇస్తాడా, కాపాడుతారా, చనిపోతే పరలోక రాజ్యంకి తీసుకెళ్తాడా అని కొంతమంది వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. మనం ఏం చేస్తామంటే సువార్త చెప్తే వీళ్ళు ఏదో అంటారు, వద్దు, ఏమైనా పోతుందమ్మా వద్దు అంటే. స్వార్థ ద్వారా సువార్తక చెప్పకపోతే అట శ్రమ. పౌలు గారికి మనం స్వార్థ చెప్తే శ్రమ. మరి మొదటి పునరుత్థంలో ఎలాగ లేపబడతాం? మొదటి పునరుత్థంలో లేపబడలేం. మొదటి పునరుత్థంలో ఆయన కొరకు చనిపోయిన వారు మొదటి పునరుత్థం లేపబడతారు. మరి నేను ఒక్కరికి కూడా సువార్త చెప్పకపోతే లేపబడలేము. అందుకనే నీ దయారసమైన సేవ ఎలాగుంది నీకు నువ్వే పరీక్షించుకోవాలా. ఎవరికి చెప్పక్కర్లేదు. సువార్తకి వెళ్దామంటే నేను కంపల్సరీ సంఘంలో ఉండాలి. బల్ల ఏం చూపిస్తుందంటే, ఏం చూపిస్తుందమ్మా? రొట్టె పిండి ఆడించి గోధుమ, దానికి నీళ్ళు కలిపి, మామూలు ఇలా కలిపి మళ్ళీ రొట్టె రాదు, దానికి గట్టి కలిపేసి ఆ పిండి ఏం చేయబడాలా? కాల్చబడి దాని లోపల అన్నీ తయారు చేయబడాలా, దానికి సరైన తిండి తయారవుద్ది. నా జీవితంలో కూడా సంఘంలో లేకపోతే, నేను ఉన్నాను అనుకుంటున్నావేమో, సువార్తకు లేకపోతే నువ్వు సంఘమే కాదు, ప్రార్థన సహవాసమే నువ్వు సంఘమే కాదు. ఈ చెయ్యి ఊడిపోయినట్టే, లేకపోతే ఏదో చెవి లేనట్టే, కళ్ళు లేనట్టే సంఘంలోని నువ్వు ఉంటే అది సంపూర్ణంగా ఈ శరీరానికి తగ్గట్టు ఉన్నట్టు అది. అందుకనే నీకు నువ్వే పరీక్షించుకోవాలి. ఇది రెండవది దయారసమైన సేవ. మూడోది చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం. టైం లేదు, గబగబా చెప్పేస్తాను. 9వ అధ్యాయం 62వ వచనం. 9:62. నగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును, దీనికి ఒక పేరు పెడదాం, దృఢమైన మనస్సు. మన మనస్సు ఎలాగుంటుంది? నగటి మీద, యేసుక్రీస్తు మీద చేయి పెట్టి విశ్వసించి నీ యొక్క మనస్సు తిరిగి లోకంలోకి వెళ్తే ఎక్కడ ఉండదన్నా? ఎక్కడ ఉండదు? పరలోక రాజ్యంలో స్థానం లేదు. నువ్వు తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ పరలోక రాజ్యం ఎలాగుంటుంది? నాకు ఎలాగైనా పరలోక రాజ్యం ఉంటుంది అనుకుంటాం. యేసు ప్రభు కనికరం గల దేవుడు కదా, ఎలాగైనా తీసుకెళ్ళిపోతాడు కదా. కానే కాదు. నీకు నీ టీచర్స్ కానీ, అమ్మ నాన్నలు కానీ, లేకపోతే అక్క చెల్లెలి తమ్ముడు అన్నలు కానీ కనికరిస్తాడు, కానీ పరలోక రాజ్యం నుంచి వచ్చిన దేవాది దేవుడు కనికరించడు.
నాకు ఒక తెలిసిన సోదరుడు ఉన్నాడు, యవనస్తుడు. ఆయన ఏం చేశాడంటే సేవ కొరకు వచ్చాడు. సేవ కొరకు వచ్చి అందరితో క్లోజ్గా మాట్లాడతాడు, చాలా అందరితో కలిసిపోతాడు. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే విశ్వాసుల పిల్లలతోనే కలిసి ఏదో మాటలు ఫోన్లో చాటింగ్ మొదలెట్టి మామూలుగానే ఉన్నాడులే అనుకున్నాడు దైవజనులు. మామూలుగానే ఉన్నాడులే, కలిసిపోతున్నాడు కదా అనుకున్నాడు. కానీ అలా మాట్లాడుతూ అది లాంగ్ వెళ్ళిపోతే తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఒకరోజు వీడియో కాల్ చూసి అమ్మాయితోనే వచ్చి మందిరంలో ఈ అబ్బాయి ఇలాగ చేస్తున్నాడంటూ సేవనతో ఆ సోదరుడు నాకు ఫోన్ చేసి, నేను సరి చేసుకుంటానన్నా, నేను చేసింది ఇది రైట్ కదా అనుకున్నాడు. ప్రేమించడం తప్పు అన్నాడు. నువ్వు ప్రేమించడం వేరు, నువ్వు మందిరంలో సేవకు వచ్చినాడు విశ్వాసులు పిల్లలతో నీకు ప్రేమ ఏంటి? చాటింగ్లు ఏంటి? దేవుడు క్షమిస్తాడన్నా? దేవుడు ఎందుకు క్షమిస్తాడు? నువ్వు వచ్చింది దేనికోసం, నువ్వు చేస్తుంది దేనికోసం? సేవకు వస్తే ఎక్కడో నీకు విద్య వచ్చు కదా, వంట వచ్చు కదా, శుభ్రంగా ఎక్కడో హోటల్లోకి వెళ్ళి శుభ్రంగా డబ్బు సంపాదించుకుంటే అందమైన భార్య వస్తుంది కదా. నువ్వు ఇక్కడ వచ్చి విశ్వాసుల పిల్లలకి పాడు చేసి, విశ్వాసుల్ని విడగొట్టేసి, సంఘాన్ని పాడు చేసి నేను దేవుని కార్యం చేస్తున్నానంటే ఎలాగుంటుంది? క్షమాపణ ఉండదు. జాగ్రత్త. పరిశుద్ధ ఆత్మ దేవునికి ఎప్పుడు కూడా మోసం చేయకు. పరలోక రాజ్యం ఎందుకన్నా పరలోక రాజ్యం ఉందని దేవుడు క్షమిస్తాడన్నా? క్షమించడు. అననీయ సపేరా డబ్బు సంపాదించుకున్నారు, మందిరానికి తెచ్చారు, కొంత సొమ్ము వచ్చిన సొమ్ము అంతా దేవునికి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నారు, కొంత సొమ్ము ధనము లోపల పెట్టేశారు. అననీయ పట్టుకొస్తే పేతురులో పరిశుద్ధ ఆత్మ దేవుడు పనిచేస్తున్నాడు. అననీయ ఆగు, బలకొచ్చిన వెంటనే ఆగు అన్నాడు. మీరు అమ్మిన భూమి ఇంతకైనా అమ్మారంటే వెంటనే ఇంతకే అమ్మేం అన్న వెంటనే తక్కువని అక్కడే పడి చచ్చిపోయాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరములో లేడు అనుకున్నాడు. మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క స్ఫూర్ణలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనే ఆలోచన కలిగి ఉంటాం. ఎప్పుడు ఆలోచన అలా కలిగి ఉండకు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం చేయగలడు. ఎందుకంటే నువ్వు చావకుండా ఉండడానికి నీకు పరీక్ష కోసం ఇది. నువ్వు క్షమాపణ కోరడం కోసమనే ఈ యొక్క బల్ల నీ మధ్యాహ్నం ఉంచబడింది. అందుకనే నీ యొక్క దృఢమైన మనస్సు, నీ మనస్సు హృదయం ఎలాగుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎప్పుడు మోసమైపోతుందో తెలీదు. వెంటనే హృదయం వెంటనే మారిపోతుంటుంది. అలాంటి మనస్సు కలిగి ఉంటే ఇప్పుడే దేవాదేవుని వేడుకోవాలి. ప్రభువా, నా మనస్సు దృఢపరిచయ్యా, నా మనస్సు ఇంకా లోకం కొరకు కాదు, నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నానంటే ఆయన్ని క్షమాపణ అడిగి ఆయన యొక్క బల్లలోకి ప్రవేశిద్దాం. ఇది మూడోది. నాలుగోది చూద్దాం. చూడండి, యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు, కొత్తగా జన్మించితే కానీ రాజ్యంను చూడలేడని నిశ్చయంగా చెప్తున్నాడు. ఏడు చూస్తున్నామమ్మా? పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు కావలసిన విధులు చూస్తున్నాం. పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు కొత్తగా జన్మించగలమమ్మా? కొత్తగా జన్మించగలమా? జన్మించలేము. కొత్తగా జన్మించలేము. అక్కడ అననీయ అడుగుతున్నాడు, ప్రభువా, మళ్ళీ వృద్ధుడైన నేను, లేకపోతే వృద్ధుడైన వాడు తిరిగి తల్లి కడుపులో ఎలాగ మళ్ళీ జన్మించగలడంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమై చెప్తున్నాడు. ఆత్మ స్థిరంగా జన్మించాలా. పాత అలవాట్లు అన్నీ పోవాలా, పాత నడవడి అన్నీ పోవాలా, చెడు స్నేహము, చెడు అలవాట్లు అన్నీ పోవాలా, నూతన స్వభావము ఉండాలా. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నూతన స్వభావం ధరించాలా. యేసు ప్రభు ఈ యొక్క భూలోకానికి నూతన స్వభావం తీసుకొచ్చాడు, నూతన అలవాటు, నూతన నడవడి తెచ్చాడు. పాతవి అన్నీ విడిచిపెట్టేసి కొత్త జన్మంలోకి రావాలా.
స్కూల్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు, నీ యొక్క ఉద్యోగ బాధ్యతలో వెళ్ళు, నువ్వు నీ యొక్క ప్రయాణంలో వెళ్ళు, ఎక్కడ వెళ్ళినా నువ్వు కొత్త స్వభావం, కొత్తగా జన్మించిన వారికి ఉండాలి. మా దైవజనులు అంటుంటారు, ఆయన ఒకరోజు బస్సు ఎక్కారట. బస్సు ఎక్కి కూర్చున్నాడు, తెల్లటి డ్రెస్ వేసుకున్నాడు, బైబిల్ పట్టుకొని కూర్చున్నాడు. సీట్లో కూర్చుంటే ఆయన ముఖంలో చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ అలాగున్నాడు. ఒక పెద్ద ఆయన మంచి టకప్ చేసి బస్సు ఎక్కాడు. ఎక్కి రాగానే ఆయనకు చూస్తున్నాడు, దైవజనుడికి చూస్తుంటే చిన్న చిరునవ్వు ఉంది. ఎక్కినప్పుడు నుంచి చూస్తున్నాడు, చాలా దూరం వెళ్ళాడు కానీ అలాగే చిరునవ్వుతూ ఉన్నాడు. నవ్వుతుంటే దైవజనుడు దిగవలసిన స్థలం వచ్చింది. ఆయన బ్యాగ్ నుంచి చిన్న సువార్త పత్రిక తీసి ఆయన చేతులు ఇస్తే, ఓహో ఇదియా ఈ చిరునవ్వు, నేను ఎక్కినప్పుడు నుంచి చూస్తున్నాను, ఇది ఏం చిరునవ్వు అబ్బా అని అప్పటి నుంచి గమనిస్తున్నాను కానీ నాకు గమనకి రాలేదు. ఇదియా క్రైస్తుడువా అన్నాడంట. అంటే ఆయనలో ఏముందమ్మా, కొత్త జన్మ, కొత్త అలవాటు, కొత్త నూతన స్వభావం ఉంది. యేసుక్రీస్తు బిడ్డలు ఇలాగుంటారా అనే నూతన అనుభవం ఉంది. మరి నా జీవితంలో ప్రభు యొక్క బల్లకి వెళ్ళే ముందు ఎలాగున్నాం? స్కూల్కి వెళ్ళినా వీళ్ళు క్రైస్తవులు, కాలేజీకి వెళ్ళినా వీళ్ళు క్రైస్తవులు, ఉద్యోగంకి వెళ్ళినా వీళ్ళు క్రైస్తవులు అని చెప్పాలా? నువ్వు ఎక్కడ పనికి వెళ్ళినా వీళ్ళు క్రైస్తవులు అని చెప్పాలా? ఒక దైవజనుడు అంటాడు, నేను క్రైస్తవుడు నేను అనుకుంటారట. అనుకొని జ్ఞాపకార్థ కూడికి వెళ్తారు. చూసి ఉంటారా ఆ దైవజనుడికి? జ్ఞాపకార్థ కూడికి వెళ్తారు. అక్కడ ఏమైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తారమ్మా? లేదన్నా మేము క్రైస్తవులు కదా, రక్షణ పొందాము, మేము మరి ఇలాంటిది తినము తాగము అంటాం కదా. వెళ్తూ ఏం చేస్తారంటే, ఎదుగో స్టీల్ ప్లేట్ అయినా తీసుకెళ్ళి అని ఇస్తారా? లేకపోతే ఏదో స్టీల్ బాగా గిఫ్టులు ఇస్తారు కదా. ఈ తిండి మాత్రం వద్దు, మీరు వద్దు, ఏది వద్దు, కానీ ఈ గిఫ్ట్ మాత్రము తీసుకెళ్ళిపోతాం. మరి ఆ తిండి వద్దు అన్న దానివి, తిండి వద్దు అన్న వాడివి, ఆ గిఫ్ట్ ఎందుకు అవసరం నీకు? నేను క్రైస్తవుడు, ఇలాంటి గిఫ్ట్కు వద్దు నాకు అని చెప్పొచ్చు కదా. అనేక సార్లు ఏం చేస్తామంటే, ఇలాంటి మనస్తత్వం, పాత స్వభావం తిరిగి మనలోకి ప్రవేశించి తప్పు కాదేమో అనుకుంటాం. తప్పే, శాపం అది, దేవుని యొక్క శాపమైన ఏటది వస్తువు నీ ఇంటికి తీసుకొస్తున్నాం. అది తీసుకొచ్చి ఆ యొక్క అల్మర దగ్గర షోకేస్లో పెట్టేస్తారు. జ్ఞాపకార్థమైనది అని మళ్ళీ కనిపిస్తుంటుంది. అది శాపకరమైనది. మా ఇంటిలో ఏం శాపకరమైనది ఉంది? ఏట్లేదే అనుకుంటాం, కానీ శాపకరమైనది ఉంది. జాగ్రత్త చూసుకోవాలా. ప్రభు యొక్క బలకి వెళ్ళే ముందు నూతన జన్మం నాలో పుట్టించయ్యా. చాలా దినాల నుంచి ఇది తప్పు కాదు అని నడుచుకున్నాను, కానీ ఇది తప్పు, చాలా ఆచారాల్లోకి వెళ్ళిపోయాను తండ్రి, నన్ను క్షమించండి అంటూ ప్రభు యొక్క బలకి వెళ్దాం. ఇది 4వ. 5వది చూడండి, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనం. 14:22 చదవండి. దృఢపరిచి విశ్వాసము మందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు హెచ్చరించిరి. ఒక్క మాట ఇది, ఓర్పు కలిగి ఉండాల. ఈ శిష్యులకు నేర్పించేది ఏంటంటే ఓర్పు నేర్పించారు యేసుప్రభు వారు. ఎక్కడ ఓర్పు? శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, హింసలలో, బాధలలో అనేకమైన ఈ యొక్క లోకంలో వస్తాయి. కొన్ని రోజులు సహించండి, ఓర్చుకోండి, కొన్ని రోజుల తర్వాత మీకు పరలోక రాజ్యంలో తీసుకెళ్తానన్నాడు. ఈ యొక్క భూలోకంలో వచ్చిన దేవుడు అని పూజింపబడుతున్న ఇప్పుడు దాకను బొమ్మలో లేకపోతే ఏదో రూపము ఎవ్వరు కూడా ఈ మాట అనలేదు, నా కొరకు హింసలు వస్తాయి. ఒక్క యేసు ప్రభు ఒక్కలే చెప్పారు, నా కొరకు హింసలు వస్తాయని చెప్పినా నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు.
ఇది మాట చెప్పండి. ఇదిగో యేసు ప్రభుకు నమ్ముకోండి మీకు హింసలు వస్తాయంటే వస్తారమ్మా? మనం దేనికోసం వచ్చాము? ఆశీర్వాదం కావాలని వచ్చాం. కానీ దేవుని వాక్యము విరుద్ధంగా ఉంది. యేసుక్రీస్తు సిలువే విరుద్ధం, ఈ లోకానికి విరుద్ధం. అందుకనే నా యొక్క జీవితంలో ఓర్పు కలిగి ఉండాల. శ్రమలు, కష్టాలు, బాధలు అనేకములు వస్తాయి. ఏది మీ దేవుడు వస్తాడు 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 అన్నారు, ఏది రెండో రకడ ఎక్కడొచ్చింది? లేదే. మీ పిల్లలు ఇలాగున్నారు, మా పిల్లలు చూడండి, మాకు ఇలాంటి ఇల్లు ఉంది, మీకేది? మాకు ఇలాగ ఇంత ధనాలు, బంగారాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వెండి ఉన్నాయి, మీకేది? మీ పిల్లలంతా ఇలా పాడైపోతున్నారు, మా పిల్లలు చూడండి. ఇలాంటి హింసలు వస్తాయి. ఓర్పు కలిగి ఉండాలా. దేవునికి అడగాల. దేవుడు యెహోవా రక్షింపకపోయినను పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు, ఆయనకు అప్పచెప్పేయాలి అంతే. షడ్రకు, మెషకు, అబేద్నెగో అన్ని విడిచిపెట్టేశారు. దేవుడు మాకు రక్షింపకపోయినను పర్వాలేదు, ఆయన రక్షింప సమర్థుడని నమ్మారు. నా జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాలని దేవుని యొక్క అభిష్టము. ఆ ఓర్పు కలిగి దేవుని యొక్క బలలో ప్రవేశిద్దాం. చివరిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దీనికి ఒక పేరు పెడదాం, విశ్వాసం. నా విశ్వాసం ఎలాగుంది? ఆయన ఒక సన్నిధిలో నా విశ్వాసం ఎలాగుందాం? ఎక్కడైనా వెళ్ళినప్పుడు నీ విశ్వాసం ఎలాగుందాం? మందిరానికి ఉన్న విశ్వాసము, మందిరం విడిచిపెట్టిన తర్వాత ఎలాగున్నాం? నీ యొక్క విశ్వాసం నీ భర్త దగ్గర ఎలాగుంది? నీ యొక్క విశ్వాసం నీ భార్య దగ్గర ఎలాగుంది? నీ యొక్క విశ్వాసం నీ పిల్లల దగ్గర ఎలాగుంది? చిన్న పిల్లలు తల్లిదండ్రులకు చూస్తుంటారంట, వాళ్ళు ఎలాగ నడుచుకుంటున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ఒక యవనస్తుడు, ఒక మంచి దైవజనుడు, ఆత్మీయ దైవజనుడు చెప్పాడు. ఏమైనా చెప్పాడంటే, సండే స్కూల్ నుంచి ఆ దైవజనుడు సండే స్కూల్ బోధించినప్పటి నుంచి ఆ చిన్న పిల్లోడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. చేస్తూ కొన్ని రోజుల తర్వాత దైవజనుడు సండే స్కూల్ టీచర్గా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈయనేమో పరిశుద్ధులకు బోధించడానికి ఉండిపోయారు. కొన్ని రోజులు ఆ యొక్క చిన్న పిల్లోడు అలాగే ఎదుగుతూ యవన కాలం వచ్చాడు. యవన కాలం వస్తే మళ్ళీ సండే స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా. ఉండి ఒక దైవజనుడికి అడిగాడంట, అన్నా అంకులు అనగానే, మీకు ఒక మాట చెప్పాలని ఉందన్నాడు. ఏంటి చెప్పు? చెప్దామా వద్దో అనిపిస్తుందన్నా, నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అన్నాడు. ఏంటి అబ్జర్వ్ చేస్తున్నా? చిన్నప్పటి నుంచి మీ దగ్గర ఎదిగినా? అవును. యవనకాలం వచ్చినా మీ దగ్గర ఎదిగినా? అవును. నాకు బోధిస్తున్న వారు రంగులు వేసుకుంటున్నారన్నా అన్నాడంట. ఏమన్నాడమ్మా? నాకు బోధించిన వారు రంగులు వేసుకుంటున్నారు అన్నాడంట. అంటే విశ్వాస జీవితంలో రంగులు వేసుకుంటున్నాం. మనము రంగులు వేసుకునే జుత్తుకు ఏటుందమ్మా, ఏటి లేదు. కొన్ని రోజులు తెలుపు కానీ నలుపు కానీ ఏం చేయలేవు. కొన్ని రోజుల తర్వాత ఇది తెల్లగానే వస్తుంది. నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా రంగులు వేసుకుంటున్నావు. దయచేసి దేవాది దేవుని యొక్క ప్రజగా ఈ యొక్క వాక్యము రంగులు వేసుకోవద్దని, విశ్వాస జీవితానికి ఎప్పుడు కూడా రంగు వేసుకోవద్దని నీకు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. నీ కొడుకు కానీ కూతురు కానీ, చాలే అమ్మా నువ్వు గొప్ప యాసలు ఇస్తున్నావు అంటారా లేదా? చాలే అమ్మా గొప్ప ప్రార్థన చేస్తున్నావు. భర్త చెప్తాడు, భార్య చెప్తుంది, చాలే నువ్వు చేస్తున్న ప్రార్థన అనేసి వ్యతిరేకమైన మాటలు. విశ్వాస జీవితం రంగు వేసుకుంటుంటే ఇప్పుడు బాల్ తీసి గోడ కొడతాం కదా, కొడితే ఏం చేస్తుందమ్మా? బాల్ గోడ కొడతాం, ఏం చేస్తుంది? తిరిగి మన వద్దకు నువ్వు ఎంత ఫాస్ట్గా కొడితే అంత ఫాస్ట్గా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు నీ యొక్క విశ్వాస జీవితంలో ఎలాగ నడుచుకుంటున్నావో అలాగే
చిన్నది ఉదాహరణ చెప్తాను. నా యొక్క తండ్రికి నేనేమన్నానంటే, ఏంటి నాన్న నువ్వు, నీకు పోషించడము చేత కాకపోతే అప్పుడే చంపేసి ఉండవలసింది కదా అని ఎప్పుడో చెప్పాను, మర్చిపోయాను అది. కానీ ఇప్పుడు నా కొడుకు అంటున్నాడు, అదే మాట అన్నాడు. ఇదిగో నా భార్య పక్కన ఉంది, అడగండి. లేకపోతే నా కొడుకు అన్నాడు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నా తండ్రికి ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు విత్తనంగా మొలిచిందని. నువ్వు ఏదైతే నాటుతున్నావో అది కంపల్సరీ వస్తుంది, రాదనడానికి లేదు. నా ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడా, నీ యొక్క విశ్వాస జీవితం ఎలాగుంది కాపాడుకోవాలని దేవుని యొక్క అభిష్టం. ప్రభు యొక్క బలకు వెళ్ళే మన యొక్క జీవితం ఎలాగున్నాం, ఎలాగా ఈ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కావాల్సిన విధులు మాకు దేవాది దేవుడు ఇట్టి అనుభవం ప్రకారము ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి నా జీవితం ఎలాగున్నాం? ప్రభు యొక్క బలకు వెళ్ళే ముందు ఒకవేళ లేకపోతే ఆ యొక్క అనుభవం ప్రభు నాకు అనుగ్రహించి ప్రభు అని మోకరించి అడిగి బలలోకి ప్రవేశిద్దాం.